నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికుల రోజు అని యువతీ యువకులు ఠక్కుమని చెప్పేస్తారు. అంతలా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి రోజు ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యాలంటైన్ డే ప్రేమ కథ. మనకు లేవా ప్రేమ కథలు అంటే? వరుధిని ప్రవరాఖ్యుడు, శకుంతల దుష్యంతుడు, అభిమన్యుడు శశిరేఖ, శంతనుడు సత్యవతి. మన ఇతిహాసాల్లో మన పురాణాల్లో ఆ చరిత్ర గతినే మార్చేసినటువంటి అద్భుతమైన ప్రేమ కథలు. మరి ఇలాంటి గొప్ప ప్రేమ కథల్ని వదిలేసి మనం వాలంటైన్ని పట్టుకొని వేలాడడం ఎంతవరకు సమంజసం? ఇలా మనకు ప్రేమ కథలు చాలా ఉన్నాయి, ఎంతో గొప్పగా ఉన్నాయి. అవి మనకు నీతిని బోధిస్తాయి, ఏం చేయాలి ఏం చేయకూడదో తెలియజేస్తాయి. అలాంటి మంచి ప్రేమ కథ ఇప్పుడు మనం వినబోయే ప్రేమ కథ. క్షణికావేశంలో ప్రియురాలిని ప్రేమకు ఒప్పుకోలేదని ఆవిడపై రకరకాల అఘాయిత్యాలకు పాల్పడడం, తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ జంటలు పారిపోయి పెళ్లి చేసుకోవడం, కన్నవారిని బాధ పెట్టడం, ప్రేమించుకున్న ప్రేమ జంట లేచిపోయి పెళ్లి చేసుకొని ఎంతో కాలం వారి బంధం నిలవకపోవడం, విడిపోవడం, ఇలా నానా రకాలుగా ప్రేమించుకున్న ప్రేమ జంటల యొక్క ప్రేమలు పెళ్ళిళ్ళు పిఠాకులుగా మారిపోవడం ఈ రోజుల్లో మనం చాలా వింటున్నాం. ఎన్నో ఘోరాలు ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. ప్రేమికులందరికీ, అబ్బాయిలకు అమ్మాయిలకు నేను చేసే విన్నపం ఒక్కటే: ఇలాంటి చండాలుల ప్రేమల వలలో పడకండి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్వాలేదు. అసలు ప్రేమ అంటే ఏమిటి? వాలంటైన్స్ డే రోజు జరుపుకునే వాలంటైన్కు సంబంధించిన కథే నిజమైన ప్రేమ కథ? లేదా మన పురాణాలు ఇతిహాసాలు మన హిందూ సాంప్రదాయంలో చెప్పుకునేటటువంటి అద్భుతమైన గొప్ప కథల్లో ఉన్నటువంటి ప్రేమ నిజమైన ప్రేమ? ఏది నిజమైన ప్రేమ? దానికి సంబంధించి ఒక అద్భుతమైన కథ మనకు పురాణాల్లో కనిపిస్తుంది. ఆ కథ ఒక గొప్ప భావాన్ని మనకు తెలియజేస్తుంది. ఆ కథలో లాగా నేటి ప్రేమికులు వ్యవహరిస్తే కథలన్నీ సుఖాంతమే అవుతాయి, సంసారాలన్నీ సుఖంగానే ఉంటాయి, తల్లిదండ్రులు పిల్లలు అందరూ సుఖంగానే ఉంటారు. ఆ కథ ఏంటో వినే ముందు, ప్రేమికుల రోజు అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకునే ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ప్రేమికులు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరచుకుంటారు. అయితే ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అదే వాలంటైన్కి సంబంధించినటువంటి ప్రేమ కథ. సెయింట్ వాలంటైన్ అనే ఒక క్రైస్తవ మతాధికారి రోమ్ చక్రవర్తి 2వ క్లాడియస్ కాలంలో ఉండేవాడు. చక్రవర్తి క్లాడియస్ సైనికులకు వివాహం చేయడం అనేది నిషేధించాడు. ఎందుకంటే వివాహం చేసుకుంటే సైనికులు బలహీనపడిపోతారని అతని నమ్మకం. కానీ వాలంటైన్ రహస్యంగా ప్రేమ జంటలకు వివాహం జరిపించేవాడు. ఈ విషయం చక్రవర్తికి తెలిసి వాలంటైన్ను జైల్లో వేశాడు. జైల్లో ఉన్నప్పుడు వాలంటైన్ జైలర్ కుమార్తెను ప్రేమించాడు. ఆమె అంధురాలు పాపం. వాలంటైన్ తన ప్రేమను ఆమెకు తెలియజేయడానికి ఒక లేఖ రాశాడు. ఆ లేఖల్లో నీ ప్రియమైన వాలంటైన్ నుండి అని రాసేవాడు. ఇది ప్రేమికులు ఒకరికి ఒకరు ప్రేమలేఖలు పంపుకునే సంప్రదాయానికి నాంది పలికింది. వాలంటైన్ను ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఉరితీశారు. ఆయన మరణం తర్వాత ప్రేమికులు ఆయనను గుర్తు చేసుకోవడానికి అదే రోజును ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ఇది ఒక విషాదాంతమైనటువంటి కథ. మన ఇతిహాసాల్లో మన పురాణాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రేమ కథని ఈరోజు సూర్యుడి కూతురు సావిత్రికి స్వయానా చెల్లెలైనటువంటి తపతి అనే కన్య మహాసౌందర్యవతి, గుణవతి, అజామిఢుడు అనే వ్యక్తి యొక్క మహారాజు యొక్క కొడుకు పేరు సంవరణుడు. అతను సూర్యుడిని గూర్చి తపస్సు చేస్తున్నాడు. సూర్యుడు సంవరణుడే తన కూతురికి తగిన భర్త అనుకున్నాడు. ఎందుకంటే అతని తపస్సు అంత గంభీరంగా ఉంది. సూర్యుడిని కూడా లోబర్చుకొని వశపరుచుకునే అంత గొప్ప తపస్సును ఆయన చేస్తున్నాడు. ఒకరోజు సంవరణుడు అడవికి వేటకు వెళ్ళాడు.
వేటకు వెళ్ళి ఏ వేట దొరకక అలసిపోయి సొలసిపోయి నీళ్లు తాగడానికి ఒక కొలను దగ్గర ఆగి గుర్రానికి నీళ్లు తాగించి తాను నీళ్లు తాగబోతున్న సమయంలో తపతిని చూశాడు. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమె మొహం నుండి వెలువడినటువంటి తేజస్సు అక్కడ ఉన్న ప్రకృతిని మొత్తం బంగారుమయం చేశాయి. ఆమె తేజస్సుతో అక్కడి నీటి వర్ణం, వృక్షాల వర్ణం, అక్కడి మొత్తం ప్రకృతి అంతా బంగారుమయంగా కాంతులీనసాగింది. ఆమె అంత గొప్ప సౌందర్యవతి. ఆమెను సంవరణుడు మోహించాడు. ఆమె సౌందర్యానికి వివశుడైపోయాడు. ఆమెను పిలుచుకొని, ఏ బాలా, ఇంత అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావేంటి అని అడిగాడు. కానీ ఆమె బదులు పలకకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది. సంవరణుడు మోహంతో పిచ్చోళ్లాగా అయిపోయాడు. ఆమె కోసం వెతుకుతున్నాడు. కానీ అడవిలో ఆమె అతనికి ఎక్కడా కనిపించలేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, తపతి కూడా సంవరణుడిని మోహించింది. మోహించి అదే ప్రేమ భావంతో ఒకరోజు అడవిలో సంవరణుడికి తారసపడింది. ఆవిడను చూడగానే ప్రాణం లేచి వచ్చినటువంటి సంవరణుడు, అది వరకు తపతి కోసం వెతుకులాడుతున్నటువంటి సంవరణుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి, గాంధర్వ వివాహం చేసుకుందాం మనము, అందుకు నువ్వు అంగీకరించాలి అని కోరాడు. కానీ అందుకు తపతి ఏమన్నదో తెలుసా? ఇక్కడ మహా అద్భుతమైన మాట తపతి మాట్లాడింది. గాంధర్వ వివాహము అనగానే సంవరణుడితో తపతి పలికిన మాటలు వింటే మీలో సంపూర్ణమైన, నిజమైన, స్వచ్ఛమైన ప్రేమకు అర్థమేమిటో తెలుసుకోవచ్చు. నేను సూర్యుడి కుమార్తెను, సావిత్రికి చెల్లిని. నాకు స్వతంత్రం లేదు. నేను తండ్రి చాటు బిడ్డను. నీకు నాపై ప్రేమ ఉంటే నా తండ్రిని అడుగు, మన పెళ్ళి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పటి నుండి సంవరణుడు అక్కడే ఉండి పట్టుదలతో సూర్యుడిని ఆరాధించడం, సూర్యుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతని తపస్సు చూసినటువంటి ఆయన గురువు వశిష్ఠ మహర్షి సంవరణుడి దగ్గరికి వచ్చి, ఏమిటి నాయనా ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు, నీ సమస్య ఏమిటో నాతో చెప్పుకో అని అడిగితే, సంవరణుడు తపతిని తను ప్రేమించిన విషయం, సూర్యుడిని ఒప్పించాలని తపతి కోరుకున్న విషయం, సూర్యుడిని ఒప్పిస్తేనే తమ ఇద్దరి పెళ్ళవుతుంది అనే విషయాన్ని వశిష్ఠ మహర్షికి తెలియజేశాడు. ఒక శిష్యుడి యొక్క గుణగణాలు గురువు కంటే బాగా ఎక్కువగా ఎవ్వరికీ తెలియవు. నాయనా సంవరణ, నీ సమస్యను నేను పరిష్కరిస్తాను, సూర్యుడి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను అని స్వర్గలోకానికి వెళ్ళి సూర్యుడి దగ్గరికి వెళ్ళి వశిష్ఠ మహర్షి సూర్యుడితో కూర్చుండి మాట్లాడాడు. సంవరణుడు ఉత్తమ పురుషుడు, ఉత్తమ రాజు, గొప్ప సౌజన్యశీలి, సద్గుణ సంపన్నుడు. కాబట్టి సంవరణుడికి నీ కుమార్తెను ఇచ్చి వివాహం చేయు, చాలా మంచి జరుగుతుంది అని వశిష్ఠుడు సూర్యభగవానుని ఒప్పించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి అంతటి వాడు చెబితే ఎవరు వినరు చెప్పండి. కాబట్టి తన కూతురిని సంవరణుడికి ఇవ్వడానికి సూర్యభగవానుడు ఒప్పుకున్నాడు. తన కూతురిని అదే క్షణం వశిష్ఠ మహర్షితో పంపించాడు. సంవరణుడికి ఇచ్చి నా కూతురు వివాహం మీరే జరిపించాలి అని చెప్పి గురువుకు తన కూతురిని సూర్యభగవానుడు అప్పచెప్పాడు. ఇది కథ. ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప నీతి ఏమిటంటే, ఒక కూతురు ఏం చేయాలి, ఒక ప్రేమికుడు ఏం చేయాలి, ఒక గురువు ఏం చేయాలి, వీడు మంచివాడా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా, నన్ను కేవలం వ్యామోహంతో ప్రేమిస్తున్నాడా, వాడుకొని వదిలేస్తాడా అని తెలుసుకోవడానికి తపతి నా తండ్రి యొక్క పర్మిషన్ ఉంటే తప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోను అని వారించి గంధర్వ వివాహానికి, అంటే ఇవాళ రేపట్లో పారిపోయి రిజిస్ట్రేషన్ పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, అలాంటి వివాహం అన్నట్టు ఆ కాలంలో అలాంటి వివాహానికి తపతి ససేమిరా ఒప్పుకోక ఒక షరతు పెట్టింది, నా తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకో అని. సంవరణుడిది నిజమైన ప్రేమ కాబట్టి అతను సూర్యభగవానుడి కోసం తపస్సు చేశాడు. సంవరణుడు గొప్ప ప్రేమికుడు, ధర్మగుణ సంపన్నుడు కాబట్టి శిష్యుడి తరపున మాట్లాడడానికి వశిష్ఠ మహర్షి ఒప్పుకొని పెద్దరికం వహించి సూర్యభగవానుని ఒప్పించారు. ఇది నిజమైన ప్రేమకు నిదర్శనం.
అంతేకాని పై మెరుగులకు మోసపోయి పై మాటలకు మోసపోయి వారి విషపూరితమైనటువంటి ప్రేమ వలలో పడి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి వ్యాభిచారిక ప్రేమ వ్యామోహంలో పడి మోసపోవడం యువకులకు ఎంతమాత్రం సమ్మతం కాదు. కాబట్టి తపతి సంవరుణుడి ప్రేమ వివాహం యొక్క కథని అందరూ క్షుణ్ణంగా పరిశీలించి అందులోని అంతర్లీనంగా ఉన్నటువంటి భావాన్ని గుర్తించి ప్రేమికులు వ్యవహరించాలి అని నేటి ప్రేమికులందరికీ నా హృదయపూర్వక విన్నపం. ప్రేమించడం, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పు కాదు. కానీ మనకంటూ కన్నవారున్నారు, వారిని ఒప్పించాలి, వారి పర్మిషన్ తీసుకోవాలి. వారు మన బాగోగులు చూసుకునేవారు కాబట్టి ప్రేమించినప్పటికీ ఇది విషయం అని తెలియపరిచి పెళ్లి చేసుకోవడం ఎంతో ఉన్నతమైన విషయం. ఇలాంటి అద్భుతమైన గొప్ప కథలతో కూడిన మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.